రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణము గ్రాఫ్ 1. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో మనం రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క రేఖాచిత్రం అంటే గ్రాఫ్ని ఏ విధంగా గీయాలో నేర్చుకుందాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. 3 = 2x + y అనేది రెండు చరరాశులు x మరియు yలలో ఒక రేఖీయ సమీకరణం అని అనుకుందాం. 2xని రెండో వైపు రాస్తే అంటే ఎడం వైపు రాస్తే 3 - 2x y అవుతుంది. లేదా y -2x + 3గా రాయొచ్చు. కాబట్టి y విలువ కనుక్కోవడానికి x యొక్క వేరువేరు విలువలు తీసుకుందాం. అప్పుడు x 0 అంటే y -2 × 0 + 3 3. x 1 అయితే y -2 × 1 + 3 1. ఇప్పుడు మనకి రెండు బిందువులు తెలిసాయి. ఈ సమీకరణం యొక్క గ్రాఫ్ని గ్రాఫ్ పేపర్పై గీద్దాం. మొదట x మరియు y అక్షాలను ఒకదానికొకటి లంబంగా గీద్దాం. వాటి ఖండన బిందువు Oను 0తో గుర్తిద్దాం. ఇప్పుడు పట్టికలో కనుక్కున్న విలువలు x 0 మరియు y 3 బిందువుని గుర్తిద్దాం. x 0 అయినప్పుడు ఆ బిందువు y అక్షంపై ఉంటుంది. ఎందుకంటే y అక్షంపై ఉండే ప్రతి బిందువు యొక్క x నిరూపకం 0 అవుతుంది. కాబట్టి y అక్షంపై మూడో చతురస్రం వద్ద గుర్తిద్దాం. అది 0 3 బిందువు అవుతుంది. అంటే x 0 y 3. ఇప్పుడు x 1 మరియు y 1 బిందువును గుర్తించండి. x 1 అంటే ఆ బిందువు మూల బిందువుకు కుడివైపున 1వ చతురస్రంపై ఉంటుంది. ఇక్కడ x ధన విలువ. y 1 కనుక ఈ బిందువు మూల బిందువు నుంచి కుడివైపున 1వ చతురస్రం అంటే x 1 మరియు 1వ చతురస్రం పైన అంటే y 1 ఉంటుంది. కాబట్టి ఈ చూపబడిన బిందువు 1, 1, 1, 1 అవుతుంది. మనం ఈ రెండు బిందువుల్ని కలిపితే 3 = 2x + y రేఖీయ సమీకరణాన్ని సూచించే రేఖ ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఎరుపు రంగు రేఖ 2x + y - 3 = 0ని సూచిస్తుంది. ఈ ఎరుపు రంగు రేఖపై గల అన్ని బిందువులు ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే వేరువేరు x మరియు y విలువలను సూచిస్తాయి. ఉదాహరణకి 2, -1 బిందువును చూడండి. ఈ బిందువు కూడా ఈ రేఖపై ఉంటుంది. ఈ సమీకరణంలో x 2 మరియు y -1 ప్రతిక్షేపిస్తే 3 2 × 2 - 1 3 4 -1 3 3. కనుక 2, -1 బిందువు ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. ఉదాహరణకి 3, -3 బిందువు తీసుకోండి. ఇది కూడా ఈ రేఖపై ఉంటుంది. ఈ సమీకరణంలో x 3 మరియు y -3ని ప్రతిక్షేపిస్తే 3 2 × 3 - 3 3 6 -3 3 కనుక 3, -3 బిందువు కూడా ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. కనుక x మరియు y విలువలను ఉపయోగించి ఒక రేఖను గీయడం ద్వారా మనం రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క అన్ని విలువలు కనుక్కోవచ్చు. ఈ రేఖపై ఉన్న ప్రతి బిందువు కూడా ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. కాబట్టి ఈ సమీకరణానికి అనంతమైన సాధనలు ఉంటాయి అని చెప్పొచ్చు. మరి తర్వాత పాఠంలో మరికొంత నేర్చుకుందాం.